సర్కిల్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణలోని ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు విడతల వారీగా తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధించే ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క టికెట్ ఆశించి భంగపడిన వారి విషయంలో అన్ని పార్టీల్లో టెన్షన్ మొదలైందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీలో టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండగా, బీఆర్ఎస్లో ఈసారి తమ వారసులను లాంచ్ చేద్దామనుకున్న బడా నేతలకు నిరాశే మిగిలింది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఎన్నికల్లో పార్టీకి సహకరిస్తారా లేక చివరి నిమిషంలో ఝలక్ ఇస్తారా అనేది అన్ని పార్టీలను వేధిస్తోందట. తెలంగాణలో 12 స్థానాలపై గురిపెట్టిన బీజేపీ 2 విడతల్లో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇందులో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతో సహా పలువురు ముఖ్య నేతలకు నిరాశే మిగిల్చింది. జితేందర్ రెడ్డి, శాంతకుమార్, మురళీధర్ రావు, మల్క కొమురయ్య, చాడా సురేష్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్, కూనం శ్రీశైలం గౌడ్, అంజిరెడ్డి తదితర నేతలు బీజేపీ టికెట్ ఆశించి నిరాశపడ్డారు. ఇక కాంగ్రెస్ లో నల్గొండ, జహీరాబాద్, మహబూబ్ నగర్, మహబూబాబాద్ 4 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించగా, వాటిలో టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతమ్మ, శివసేనారెడ్డితో పాటు పలువురికి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్, చేవెళ్లకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే గులాబీ పార్టీలో సిట్టింగ్ ఎంపీలతో పాటు అంతకుముందు రేస్లో ఉన్నామని చెప్పుకున్న వారంతా పోటీకి దూరం జరగడం సంచలనంగా మారింది. నల్గొండ టికెట్ ఆశించిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి విషయంలో సొంత పార్టీ నేతలు పుల్లలు పెట్టారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇక చేవెళ్ల టికెట్ ఆశిస్తున్న సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డికి సైతం నిరాశే మిగిలింది. మిగతా చోట్ల సైతం అంతర్గత కలహాలతో నేతల మధ్య గ్రూప్ వార్ నడుస్తుండటం చర్చనీయాంశమవుతోంది. మొత్తంగా అన్ని పార్టీలలో టికెట్ దక్కని వారు పార్టీ గెలుపు కోసం ఏ మేరకు పనిచేస్తారనేది ఆసక్తిగా మారింది. ఈసారి జరగబోయే ఎంపీ ఎన్నికలు అన్ని పార్టీలకు అగ్ని పరీక్షగా మారాయనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన వారికి ఎంపీ టికెట్ ఆశ చూపి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే ఎంపీ ఎన్నికల అనంతరం ఆ స్థాయిలో నేరుగా పోటీ చేసే ఎన్నికలు లేకపోవడంతో అసంతృప్తులను, ఆశావాహులను బుజ్జగించడం పార్టీ అధిష్టానాలకు సవాల్తో కూడుకున్న పనిగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు కేంద్రం, రాష్ట్రంలో అధికార పక్షం కావడంతో తమ నేతలకు ఎలాగైనా నచ్చజెప్పే అవకాశం ఉన్నా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలతో రోజు రోజుకు నిరుత్సాహ వాతావరణంలో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానానికి ఈ వ్యవహారం కఠిన సవాలుగా మారనుందనే చర్చ జరుగుతోంది. మరి ఈ పరిస్థితిని అన్ని పార్టీలు ఎలా హ్యాండిల్ చేస్తాయో చూడాలి. మరి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ జోష్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ మళ్లీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. దేశంలో అతిపెద్ద లోక్సభ స్థానంపై బీజేపీ ఇప్పటికే కన్నేసింది. ఆ స్థానంలో ఎలాగైనా విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ప్రధానంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై ఫోకస్ పెట్టిన కమలం పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. కాగా 2 రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటించారు.
కేవలం 10 రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి తెలంగాణకు రానుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్ షోలు నిర్వహిస్తోంది. ఇక మోడీ టూర్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. తెలంగాణకు వరుసగా బడ నేతలంతా కూడా ఒకరి తర్వాత ఒకరు రావడం చూస్తుంటే బీజేపీ ఊపు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నట్టుగా తెలుస్తుంది. గత 10 రోజుల వ్యవధిలోనే నరేంద్ర మోడీ మరల తెలంగాణకు రావడం అనేది అందరిలో కూడా ఒక ఉత్కంఠని నెలకొనేలాగా చేస్తుంది. మనము 4-5 తేదీలలో చూసాము. 2 రోజుల పర్యటన తెలంగాణలో చేశారు మోడీ. దాని తర్వాత అమిత్ షా రావడము, అలాగే మరల కూడా ఇప్పుడు మోడీ ఇక్కడ తెలంగాణకి రావడం అనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా బీజేపీ నేతల్లో అలాగే కార్యకర్తల్లో ప్రజల్లో కూడా ఒక అంటే పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ ఎప్పుడైతే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ చేశారో అప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ అని అంటూ మోడీ వైపు తన గాలి వీచేలాగా చేసుకున్నారు. ఇక్కడ నుండి కూడా ఇప్పుడు కేంద్ర నేతలంతా కూడా ఎప్పుడైతే విజయ సంకల్ప యాత్రలు ముగించుకున్నారో దానికి విజయ సంకల్ప యాత్రలకు బహిరంగ సభలకు అటెండ్ అవ్వడము, అలాగే శంకుస్థాపనలు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా తను శంకుస్థాపనలు చేయడము, ఇలాంటివన్నీ కూడా మోడీ చేయడం జరిగింది. ఇక ఈ మల్కాజిగిరిలో పర్యటించనున్నారు. మల్కాజిగిరిలో రోడ్ షో చేస్తారు. అంటే నాగర్ కర్నూలులో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభ అనంతరము మరలా కూడా 18వ తేదీ ఇక్కడ జగిత్యాలలో మళ్ళీ ఈ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ బహిరంగ సభలన్నింటిలో కూడా నరేంద్ర మోడీ రావడం అనేది ఒకంత అందరికీ కూడా ఒక అంటే ఇప్పుడు బీజేపీలో అగ్రనేతలు సిట్టింగ్ ఎంపీలు అందరూ వలసలు రావడం అనేది చూస్తున్నాము. ఇక్కడ అంటే బీజేపీకి ఒకప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చూసుకున్నట్లయితే బీజేపీ అసలు ఎక్కడ కూడా ప్రచారంలో కూడా కనిపించలేదు. అంత ముందుగా కూడా మనకి ఎక్కడ ప్రచారం చేస్తున్నట్లుగా కానీ ప్రచారం కోసం ఎలక్షన్స్లో గెలవాలి అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి మాత్రం అభ్యర్థుల పేర్లు ఖరారైన తర్వాత కూడా 1 by 1గా కూడా పోటీ పడుతున్నారు. అంటే సిట్టింగ్ ఎంపీలు, బీఆర్ఎస్లో ఉన్న సిట్టింగ్ ఎంపీలు అందరూ కూడా ఇందులోకి రావడం అనేది కూడా చాలా అంటే వారు రావడము, వారికి సీట్లు కేటాయించడము, వీరందరికీ కూడా అంటే ముందు ఉన్న వాళ్ళల్లో కూడా ఆశావాహులలో కూడా కొంచెం నిరాశ వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో అందరినీ కూడా ఇటు డైవర్ట్ చేస్తూ అంటే బీజేపీ వైపే అందరూ మొగ్గు చూసేలాగా, బీజేపీ వైపే చూసేలాగా కూడా ఈ ప్రకటనలు, ఈ బహిరంగ సభలు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు అంటే వరుసగా 3 రోజులు తెలంగాణలో పర్యటించడం అనేది మొట్టమొదటిగా జరుగుతుంది. నరేంద్ర మోడీ ఈ పర్యటన ద్వారా కూడా అంటే వాళ్ళు భారీగా తెలంగాణ నుంచి సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొన్న అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 12 సీట్లు తెలంగాణ నుంచి ఖరారు అయినట్లుగానే ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ రాకతో మరి ఆ సీట్ల సంఖ్య పెరుగుతుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే దాదాపుగా 17కి 17 సీట్లు బీజేపీ సొంతం అవుతాయి అనే ధీమాని మాత్రం బీజేపీ నేతలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఇక ఈ మోడీ రాకతో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఎలాంటి మార్పులు వస్తాయి, ఎంతవరకు వీళ్ళకి ప్రజలు అంటే చూస్తున్నాం మనం, ప్రజలు వీళ్ళ విజయ సంకల్ప యాత్రల్లో కూడా తండోపతండాలుగా రావడము, బ్రహ్మరథం పట్టడము, పూలు చల్లడము, హారతులు ఇవ్వడము అనేది కూడా బీజేపీకి ఒక కొత్త వరవడికలాగా మనకు కనిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మహబూబ్ నగర్ అభ్యర్థిని ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ బరిలోకి దిగుతున్నారు. అయితే బీజేపీ నుంచి టికెట్ ఆశించిన సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన్ను కాదని డీకే అరుణకే టికెట్ కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డికి ఇంటికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం 2 పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే రేవంత్ మాత్రం జితేందర్ రెడ్డి ఇంటికెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జితేందర్ కు టికెట్ రాకపోవడం బాధించిందని సీఎం చెప్పారు. జితేందర్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నేతను కలవడం పాలమూరు రాజకీయాలను హీటెక్కించింది. పార్లమెంట్
పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలుండగా మంత్రులకు ఒక్కో పార్లమెంట్ బాధ్యతలు అప్పగించింది. సీఎం, డిప్యూటీ సీఎంకు 2 పార్లమెంట్ స్థానాల చొప్పున బాధ్యతలను స్వీకరించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్తో పాటు చేవెళ్ల పార్లమెంట్ బాధ్యతలను హైకమాండ్ అప్పగించింది. దీంతో ఈ 2 స్థానాలపై జోరుగా చర్చ సాగుతోంది. మహబూబ్ నగర్ స్థానంలో 2004 తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. చివరిసారిగా కాంగ్రెస్ నుంచి డి విఠల్ రావు ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, 2014లో ఇదే పార్టీ నుంచి జితేందర్ రెడ్డి, 2019లో ఇదే పార్టీ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. అయితే ఈసారి ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు ఏకంగా సీఎం రంగంలోకి దిగనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలమూరు పార్లమెంట్ పరిధిలో మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, మక్తల్, నారాయణపేట్, కొడంగల్, దేవరకద్ర అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ పార్లమెంట్ మొత్తాన్ని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దీనికి తోడు ఈ 7 స్థానాల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం డబుల్ అయింది. అయితే ఓట్ల పర్సంటేజీ పెరగడంతో పాటు కాంగ్రెస్ రూలింగ్లో ఉండడంతో ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. పైగా సీఎం సొంత జిల్లా కావడం, ఆయనే ఈ పార్లమెంటుకు ఇన్ఛార్జ్ కావడంతో ఇక్కడ కాంగ్రెస్కు గెలుపోటములు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 6 సార్లు కాంగ్రెస్ పార్టీ, 4 సార్లు బీఆర్ఎస్ పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఈసారి జరిగే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పాలమూరు పార్లమెంట్ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రకటించిన సెకండ్ లిస్టులో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని మాజీ ఎంపీ గోడం నగేష్కు సీటు కేటాయించారు. దీంతో టికెట్ రాకపోవడంతో ఎంపీ సోయం తీవ్ర నిరాశలో ఉన్నారు. నమ్మించి తనను మోసం చేశారని సోయం అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధిష్టాన పెద్దలు తనపై కుట్రలు చేశారని సోయం ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సోయం బాపురావుపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆయనకు టికెట్ రాలేదని కమలనాథులు చెబుతున్నారు. మరి నిజంగానే ఆయనపై వ్యతిరేకత ఉందా, లేక టికెట్ రాకుండా ఎవరైనా అడ్డుకున్నారా? దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. స్థానం 2వ లిస్టులో బీజేపీ గేడం నగేష్కు కేటాయించడంతో ఇప్పుడు సోయం బాబురావు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. సోయం బాబురావు గతంలో కూడా ఇప్పుడు సిట్టింగ్గా ఎంపీగా, గతంలో ఎంపీగా గెలిచి ఆదివాసీ ఉద్యమం నుంచి నాయకుడిగా ఎదిగి ఎంపీగా అయితే బీజేపీ నుంచి పోటీపడి గెలిచారు. ఇప్పుడు గేడం నగేష్కు టికెట్ కేటాయించడంతో ఒక విధమైన ఆందోళన అయితే సోయం బాబురావు అభిమానులు సోయం బాబురావు అయితే ఉన్నారు. ఇప్పటికే 3 స్థానాలు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అయితే జెండా పాతింది. ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు గెలుచుకునే దిశగా బీజేపీ అయితే పావులు కదుపుతున్న సందర్భంలో టికెట్ ఏదైతే మొదట లిస్టులోనే టికెట్ సోయం బాపురావుకు టికెట్ వస్తుందని సోయం బాపురావు అంచనా వేసినప్పటికీ అప్పుడు టికెట్ రాకపోవడంతో నిరాశ చెందిన సోయం బాపురావు పబ్లిక్గానే బాహటంగానే కొందరు ఢిల్లీలో పెద్దలు తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తానని బాహటంగానే అప్పుడు విమర్శించారు. ఇప్పుడు టికెట్ రాకపోవడంతో ఏదైతే గేడం నగేష్కు టికెట్ కేటాయించడంతో సోయం బాపురావు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా టికెట్లు ఇస్తారని ఒక విధమైన అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఇటు చూసుకున్నట్టయితే బీజేపీ కార్యకర్తల్లో మాకు ఎవరికి టికెట్ ఇచ్చినా మోదీ ప్రధాని అయ్యే విధంగా మోదీ సూచనల మేరకు మేము పనిచేస్తామని ఖచ్చితంగా బీజేపీ టికెట్ ఎవరికి కేటాయించినా ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని వాళ్ళైతే చేస్తున్నారు. ఇప్పటికే 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా ఎప్పుడైతే టికెట్ కేటాయించారో పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటామని, బీజేపీకి సంబంధించిన ఎవరికి టికెట్ ఇచ్చినా మేము గెలిపిస్తామని ఇప్పటికే వాళ్ళు పలుమార్లు అయితే మీడియా ముందు చెప్పడం మనం
గమనించాం. ఇక ఏదైతే గేడం నగేష్ చూసుకున్నట్టయితే అతను బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసి ఇప్పుడు ఎంపీ టికెట్ జంప్ ఏదైతే బీజేపీలోకి జంప్ కావడంతో ఎంపీ టికెట్ అయితే వచ్చింది. ఎంపీ టికెట్ ఆశావాహులలో ఉన్నప్పటికీ చివరిగా రెండో లిస్టులో మాత్రం అదొక సస్పెన్స్గా ఆయన టికెట్ అయితే ప్రకటించారు. పెద్దల బీజేపీ అధిష్టానం అయితే ప్రకటించారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు స్వయం బాపురావు పరిస్థితి ఏంది అంటే స్వయం బాపురావు ఎటు వెళ్తారు, మరి కార్యకర్తలతో టచ్లో ఉన్నారా, మరి ఏ విధంగా సిట్టింగ్ ఎంపీ స్థానం ఏ విధంగా కాపాడుకుంటారు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏందనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఏదైతే స్వయం బాపురావు అయితే ఖచ్చితంగా ఒక విధంగా అయితే అధిష్టానం మీద గుర్రుగానే ఉన్నాడు. ఎందుకంటే ఆదివాసీ ఉద్యమంకు సంబంధించిన నేత, ఆదివాసీలకు అత్యంత కీలకమైన నేత కాబట్టి అప్పుడు బీజేపీ నుంచి గెలుపొంది అప్పుడు ఏదైతే మన ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నాడు. కానీ ఈసారి మరి అధిష్టానం పెద్దలు మరి ఎందుకు కరుణించలేదా అనేది ఒకవైపుగా ఇక్కడ చూసుకున్న పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే పార్టీ సర్వేల ప్రకారమే టికెట్లు ఇవ్వడం జరిగింది. గేడం నాగేష్ గెలుస్తాడు కాబట్టి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని ఇప్పటికే బీజేపీ పెద్దలు ఢిల్లీలో అయితే చెప్పారు. ఖచ్చితంగా ఈసారి గెలిచేది బీజేపీ, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పక్కాగా గెలుస్తుందని, మళ్ళీ ఒకసారి మోదీ ప్రధాని కావాలనే ఉద్దేశంతో సర్వేలు నిర్వహించామని, సర్వేల ద్వారా ఎవరైతే ముందంజలో ఉంటారో వాళ్ళకే టికెట్లు కేటాయిస్తామని బీజేపీ పెద్దలు అయితే చెప్పారు. కెమెరా పర్సన్ అజయ్ కుమార్తో అరుణ్ కుమార్, 6 టీవీ న్యూస్, ఆదిలాబాద్. ఇది వాటి పొలిటికల్ సర్కిల్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణలు.